హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో అడగండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం రేషియో అండ్ ప్రపోర్షన్స్ మనకి క్వశ్చన్స్ తీసుకున్నాను. కొన్ని క్వశ్చన్స్ అవి ఎక్కడి నుంచి అంటే ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి నుంచి ప్రీవియస్గా ఏవైతే అడుగుతున్నాడో ప్రజెంట్ మనకి జరుగుతున్న ఎన్టీపీసీ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఏ విధంగా అయితే అడుగుతున్నాడో సేమ్ అవే ప్యాటర్న్లో మనకి 2018లో ఎగ్జామ్స్లో అడగడం అనేది జరిగింది. అవే ప్యాటర్న్లో ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్లలో అడుగుతున్నాడు, జరుగుతున్న షిఫ్ట్లలో. అండ్ అలాగే రాబోయే గ్రూప్ డి ఎగ్జామ్లో కూడా ఇదే ప్యాటర్న్లో మనకి క్వశ్చన్స్ అనేది కనబడడం అనేది జరుగుతుంది. ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ని బేస్ చేసుకొని కూడా మనకి ఒక 3 to 5 టాపిక్స్ వరకు ఉంటాయి. ఈ వీడియోలో జస్ట్ నేను క్వశ్చన్స్ తీసుకొని ఆ క్వశ్చన్స్ నుండి ఎలా ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ప్రతి క్వశ్చన్కి మనకి 4 to 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఆ 4 ఆప్షన్ని యూజ్ చేసుకొని ఆ క్వశ్చన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అని చెప్పి నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే కొంతమందికి బేసిక్ కాన్సెప్ట్ అర్థమవుతుండొచ్చు, అలాగే కొంతమందికి అర్థం కాకుండా ఉండొచ్చు. కొంతమంది బేసిక్ కాన్సెప్ట్ అర్థం కాని వాళ్ళకి ఆప్షన్ నుంచి సాల్వ్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే చాలా తక్కువ టైంలో మనకి క్వశ్చన్స్ అనేది సాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. కాకపోతే మనకి ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలి. కాన్సెప్ట్ ఉంటేనే మనకి ఏదైనా చేయగలుగుతాం. కాన్సెప్ట్ లేకుండా డైరెక్ట్గా చేస్తారంటే మనకు ప్రతి టాపిక్లో ఈ విధంగా ఆప్షన్స్ నుంచి మనం క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయలేం. ప్రతి టాపిక్లో మనకు కావాల్సింది ఫస్ట్ కాన్సెప్ట్. కాన్సెప్ట్ తర్వాతనే మనం షార్ట్ కట్ గురించి వెతకాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఎగ్జామ్స్లో చూసుకుంటే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు చూస్తుంటే ఆ టైంలో మనకి షార్ట్ కట్ అప్లై చేయాలా వద్దా అని చెప్పి మనకి చాలా డౌట్స్ అనేది వస్తూ ఉంటాయి. ఎందుకంటే అది రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా అనేది చాలా కన్ఫ్యూజన్లో మనం ఉండడం అనేది జరుగుతుంది. ఎగ్జామ్ అట్మాస్ఫియర్ మనకి అలా చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ఎప్పుడు షార్ట్ కట్స్ అనేది అప్లై అవుతుంది, మీరు డైరెక్ట్గా ఎగ్జామ్లో అప్లై చేయగలుగుతారు అంటే కాన్సెప్ట్ అనేది మీరు కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత మీరు ఏవైతే షార్ట్ కట్ నేర్చుకుంటారో ఆ షార్ట్ కట్కి ఒక 50 to 60 క్వశ్చన్స్ మీకు ఈజీగా దొరుకుతాయి. రిపీటెడ్ క్వశ్చన్స్ అయినా పర్వాలేదు, చేసిన క్వశ్చన్ని మళ్ళీ చేయండి. ఆ షార్ట్ కట్ అనేది ఆ క్వశ్చన్స్కి మళ్ళీ అప్లై చేస్తే అప్పుడు ఆ షార్ట్ కట్ మీద మీకు ఆ గ్రిప్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు మీరు ఆ ఎగ్జామ్స్లో మీకు ఆ షార్ట్ కట్ అనేది అప్లై చేయగలుగుతారు. అలా కాకుండా మీరు ఓన్లీ కాన్సెప్ట్ నేర్చుకొని 1 or 2 క్వశ్చన్స్కి షార్ట్ కట్ అప్లై చేసి మీరు డైరెక్ట్లో ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ సెంటర్లో మీరు అక్కడ ఉన్న వాతావరణానికి మీరు షార్ట్ కట్ అప్లై చేయాలా అవుతుంది డౌట్ఫుల్తో ఉంటారు. షార్ట్ కట్ అప్లై చేసిన తర్వాత కూడా మీరు మనకి ఏవైతే కాన్సెప్ట్ ఉంటుందో బేసిక్ మెథడ్ ఏదైతే ఉంటుందో అది చేసి అప్పుడు మీరు కంపారిజన్ చేసుకుంటారు. అంతకంటే ముందు ఏంటిదంటే ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఏవైతే అన్నిటికీ షార్ట్ కట్స్ అనేది మనం నేర్చుకోవద్దు. కొన్నిటికి షార్ట్ కట్స్ నేర్చుకొని ఏవైతే మనకి అన్ని క్వశ్చన్స్కి అప్లై అయ్యే విధంగా ఉంటాయి అలాంటి షార్ట్ కట్స్ నేర్చుకొని అదే షార్ట్ కట్ అనేది మనకి ఈ విధంగా ప్రతి టాపిక్స్లో మనకి 50 to 60 క్వశ్చన్ రిపీటెడ్ క్వశ్చన్స్ అయినా పర్వాలేదు ఆ షార్ట్ కట్ అనేది అప్లై చేయండి. అప్పుడు మీకు ఆ షార్ట్ కట్ అనేది గుర్తుంటుంది. ఎగ్జామ్లో టెన్షన్ లేకుండా మీరు ఆ షార్ట్ కట్ అనేది అప్లై చేయగలుగుతారు. ప్రస్తుతం ఈ వీడియోలో నేను క్వశ్చన్స్కి ఆప్షన్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేయాలి, అలాగే మనకి జనరల్ మెథడ్ లేదా షార్ట్ కట్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేయాలో మనం చూద్దాం. ఈజీగా మీరు ప్రతి ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ తీసుకున్న స్టేట్ లెవెల్లో కానివ్వండి, సెంట్రల్లో రైల్వేస్ ఎగ్జామ్స్లో కానివ్వండి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో కానివ్వండి, ఈ టాపిక్స్ నుంచి డైరెక్ట్గా కానివ్వండి ఇండైరెక్ట్గా కానివ్వండి మనకి 3 to 4 క్వశ్చన్స్ ఈజీగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ రేషియో అండ్ ప్రపోర్షన్స్ నుంచి రేషియో అండ్ ప్రపోర్షన్స్ కానివ్వండి, పర్సంటేజెస్ కానివ్వండి, యావరేజెస్ కానివ్వండి, ఈ టాపిక్స్ అనేది మనకి కామన్గా ఈజీగా 3 to 4 క్వశ్చన్స్ డైరెక్ట్గా కానివ్వండి ఇండైరెక్ట్గా కానివ్వండి అడగడం అనేది జరుగుతుంది. లేట్ చేయకుండా మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఇఫ్ A:B is equal to 7:9, B:C is equal to 5:11, then A:B:C. ప్రజెంట్ ఏం చేద్దాం, ట్రెడిషనల్ మెథడ్లో మనం వెళ్దాం. ట్రెడిషనల్ మెథడ్ ఏ విధంగా సాల్వ్ చేస్తాం మనం, ఇక్కడ ఏమి ఇచ్చాడు A:B is equal to 7:9 ఇచ్చాడు, అలాగే B:C is equal to 5:11 ఇచ్చాడు. ఇవి మనం డైరెక్ట్గా ఎప్పుడు రాసుకుంటాం, A:B:C అని చెప్పి ఎప్పుడు రాసుకుంటాం. ఇక్కడ మనకి కామన్గా ఉన్న ఎలిమెంట్ ఏముంది, ఈ రెండు రేషియోస్లో A:B మరియు B:Cలో మనకి B అనేది మనకి కామన్గా ఉంది. కాకపోతే B అనే ఎలిమెంట్కి ఏదైతే వాల్యూ ఉంటుందో రెండు రేషియోస్లో మనకి సేమ్ ఉండాలి.
సో రెండు రేషియోస్లో మనకి వేరే వేరే ఉంది. సో ఇలాంటి కేసులో ఏం చేయాలి అంటే ఈ రేషియో ఏదైతే ఉందో దీని ఆపోజిట్ నెంబర్ ఏదైతే ఉందో 5తోని అండ్ అలాగే ఈ రేషియోని దీని ఆపోజిట్ నెంబర్ ఏదైతే ఉందో 9తోని మల్టిప్లై చేయండి. సో దీన్ని 5తోని మల్టిప్లై చేసి A/B ఏమవుతుంది, 5 7 35 9 5 45. అలాగే B/C ఏమవుతుంది మనకి 5 9 45 అవుతుంది, 11 9 99 అవుతుంది. సో ఇప్పుడు మనకి చూసుకుంటే ఫస్ట్ రేషియోలో ఉన్న B అనే ఎలిమెంట్ 45 ఉంది, సెకండ్ రేషియోలో B అనే ఎలిమెంట్ 45 ఉంది. సో ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఏ విధంగా రాసుకోవచ్చు, రేషియోని 35:45:99 అని చెప్పి రాసుకోవచ్చు. సో ఇదే దీని యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనకి 2 రేషియోస్ కాకుండా మనకి ఎక్స్ట్రా ఇంకోటి C/D అని కూడా ఇస్తాడు. ఇలాంటి వాటిలో మనకి కామన్గా ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూస్ అనేది ఈక్వల్ ఉంటే డైరెక్ట్గా రాసుకోండి. ఈక్వల్ లేకపోతే ఈ విధంగా ఆపోజిట్ నెంబర్తోని ఆపోజిట్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాంతో మల్టిప్లై చేసి మనకి రేషియో అనేది ఈక్వల్ రావడం అనేది జరుగుతుంది. సో ప్రజెంట్ దీని యొక్క ఆన్సర్ అనేది మనకి ఆప్షన్ C అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు ఇది మనకి జనరల్ మెథడ్ ద్వారా చేసాం. సో ఇలా కాకుండా మనకి షార్ట్ కట్ ద్వారా క్వశ్చన్లో మనకి ఏం అడిగాడు, A/B/C అడిగాడు. సో మనకి ఇక్కడ చూసుకుంటే C అనేది ఎంత ఉంది, ఇక్కడ C కానివ్వండి లేదా A కానివ్వండి ఎంత ఉంది, ఇక్కడ మనకి C అనేది మనకి ఎంత 11 ఇచ్చాడు. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లలో C అనే వాల్యూ ఏదైతే ఉంటుందో మనకి ఎగ్జాక్ట్గా మనకి 11తో డివైడ్ అయ్యే వాల్యూనే ఉంటుంది. సో ఆప్షన్ 1 చూసుకుంటే మనకి 35 ఉంది, ఇది రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఆప్షన్ 2 చూసుకుంటే 95 ఉంది, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఆప్షన్ C తీసుకుంటే 99 ఉంది, ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ రెండిట్లో మనకి ఏదో ఒక ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒక్కొక్కసారి మనకి నన్ ఆఫ్ దిస్ అనే ఆప్షన్ కూడా అవ్వచ్చు. సో అలాంటప్పుడు ఇక్కడ నన్ ఆఫ్ దిస్ అని ఇచ్చారనుకోండి, అప్పుడు మనకి ఖచ్చితంగా ఈ విధంగా ట్రెడిషనల్ మెథడ్లో సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అలాంటి కేసులో మీరు షార్ట్ కట్ అనేది అప్లై చేయలేరు, ఎందుకంటే మనకి ఇది వచ్చింది కదా అని చెప్పి మనకి రైట్ ఆన్సర్ పెట్టడానికి వీలుండదు. ఎందుకంటే నన్ ఆఫ్ దిస్ అనేది వచ్చినప్పుడు దాని యొక్క ఏ ప్రాబ్లం తీసుకున్నా దాని యొక్క సొల్యూషన్ అనేది కంప్లీట్గా మీరు చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఇక్కడ C అనేది చూసాం. సో నెక్స్ట్ ఏంటిది A చూద్దాం. A ఏంటిది 7 మల్టిపుల్స్లో ఉంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏ వాల్యూ అయితే 7 మల్టిపుల్స్లో ఉంటుందో అదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ ఇక్కడ ఏముంది 35, ఇక్కడ 45 అనేది 7 మల్టిపుల్ కాదు. C అనేది మన Cలో మనకి A అనేది 7 మల్టిపుల్ ఉంది కాబట్టి ఇదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇదే మనకి రైట్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే మనకి చెప్పాను కదా నన్ ఆఫ్ దిస్ అనేది వచ్చినప్పుడు మనం కంప్లీట్గా చేయాలి అన్నప్పుడు, సో ఇలాంటి కేసెస్లో మీరు ఏం చేయాలి, B యొక్క మనకి ఈ వాల్యూ ఏదో చూడండి, B యొక్క వాల్యూ ఎంత ఉంది 9 ఉంది. సో ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉంది ఇది కూడా మనకి 9 మల్టిపుల్లో ఉందనుకోండి, సో అదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 9 మల్టిపుల్ కాక సమ్ 44 ఇచ్చాడు అనుకోండి, సో అలాంటి కేసులో ఈ రెండు రైట్ అని చెప్పి రైట్ అని పెట్టకండి, అప్పుడు రాంగ్ అవుతుంది. సో ఇక్కడ 45 ఉంది కాబట్టి 45 9 మల్టిపుల్ కాబట్టి సో ఇదే మనకి రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనకి ఆప్షన్ ద్వారా డైరెక్ట్గా చేయొచ్చు, ఇదంతా ప్రాసెస్ చేయకుండా సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. సో ఎవరైతే స్క్రీన్ షాట్ తీసుకోవాలి అనుకుంటున్నారో తీసుకోండి. సో కొంచెం రైటింగ్ అనేది అటు ఇటు ఉన్నా కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఇఫ్ 5:9 దీని అర్థం ఏంటిదంటే ఈక్వల్ టు అని చెప్పి అర్థం. 2:2 అని పెట్టాలనుకోండి దాన్ని ఈక్వల్ టు అని చెప్పి అర్థం. x:27 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. సో దీన్ని ఏమైనా రాసుకోవచ్చు 5/9 = x/27 అని చెప్పి రాసుకోవచ్చు. సో క్యాన్సిల్ చేస్తే 9 1 9 3. సో ఫైనల్గా మనకి x ఏమొస్తుంది 5 × 3 15 అవుతుంది. దీని యొక్క ఆన్సర్ 15. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ B అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఆప్షన్ నుంచి చేయలేము మనం. సో x = 15. లేదా మనకి ఇలాంటి రేషియో A:B మళ్ళీ B:C అని ఇచ్చాడు అనుకోండి. సో దీన్ని డైరెక్ట్గా మనకి ఏ విధంగా రాసుకోవచ్చు అంటే చూడండి, P × B = A:C అని చెప్పి రాసుకోవచ్చు. అంటే ఈ మధ్యలో రెండింటిని మల్టిప్లై చేసి దాన్ని ఈక్వల్ టు లాస్ట్ చివరి రెండు అటు లాస్ట్ ఉన్న వాల్యూని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. A:B ఇక్కడ సమ్ B అనే కాదు, ఏ ఎలిమెంట్ ఇచ్చినా సరే, సపోజ్ ఇక్కడ Y ఇచ్చినా సరే ఇక్కడ B × Y అని చెప్పి వస్తుంది. సో ఇక్కడ మనకి ఏది ఇస్తే అది దాని వాల్యూని సెంటర్లో ఉన్న వాల్యూని మల్టిప్లై చేసి దాని ఈక్వల్ టు ఈ వాల్యూస్ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో ఇది దీని యొక్క షార్ట్ కట్. లేదా ఈ విధంగా చేసినా మనకి సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
సో క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, ఫైండ్ ద రేషియో ఆఫ్ 3 days to 30 hours. సో 3 daysకి 30 hoursకి మధ్య రేషియో అడుగుతున్నాడు. సో సింపుల్, మనకి 3 days అంటే ప్రతిరోజుకి ఎన్ని గంటలు, మనకి 24 hours ఇష్టు మనకి 30 hours. ఎందుకంటే మనకి రేషియో అనేది చేయాలి అన్నప్పుడు అన్నీ మనకి ఒకటే కేటగిరీలో ఉండాలి. ఇక్కడ వచ్చేసి 3 days అన్నాడు, ఇక్కడ వచ్చేసి 30 hours అన్నారు. దీన్ని డేస్లో మార్చినా పర్వాలేదు, దీన్ని అవర్స్లో మార్చినా పర్వాలేదు. దీన్ని డేస్లో మార్చడానికంటే దీన్ని అవర్స్లో మార్చడం అనేది ఈజీ, ఎందుకంటే 1 hourకి 1 dayకి 24 hours కాబట్టి. సో ఇప్పుడు దీన్ని క్యాల్కులేషన్ చేయండి సరిపోతుంది. సో 3 1s 3 10s, నెక్స్ట్ ఏం 24:10 వచ్చేసింది. సో నెక్స్ట్ మనకి 2 5s 2 12s, ఫైనల్గా దీని యొక్క వాల్యూ 12:5 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది మనకి. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మీకు ఎలాంటి క్వశ్చన్స్లో డౌట్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకు మేజర్గా ఏంటి అంటే మీ దగ్గర నుంచి రెస్పాన్స్ అనేది ఎక్కువగా వస్తే నాకు వీడియోస్ చేయడం అనేది ఇంట్రెస్ట్ కలుగుతుంది. సో మీరు ఎగ్జామ్స్ ఉన్నప్పుడే చదువుతారా అంటే అది ఇంకా మీ ఇష్టం. సో ఎగ్జామ్స్ రాకముందే ప్రిపేర్ అయ్యి ఉంటే మీకే బెనిఫిట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, an amount ₹900 is distributed among X, Y and Z in the proportion 4:5:6 respectively. What will be the difference between X and Z's amount? X మరియు Z అమౌంట్ల మధ్య డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, X, Y, Z. సో ఇది 4:5:6 ఇచ్చేసాడు. టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు, టోటల్ 900 రూపీస్ ఇచ్చాడు. ఈ 900 అనేది 3% XYZ అనే పర్సన్స్కి పంచుతున్నాడు. అయినా X మరియు Z ల మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు. సో ఈ విధంగా చేసినప్పుడు ఇండివిజువల్ వాల్యూ కనుక్కోవాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఏంటిది, మనకి 900 అనేది టోటల్ వాల్యూ, అంటే 4 + 5 9 + 6 15. సో 15 పార్ట్స్ యొక్క వాల్యూ ఎంత అన్నాడు, 900. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే 15 1s 15 6. సో దీని నుంచి 1 పార్ట్ యొక్క వాల్యూ 60 రావడం జరిగింది. సో మన క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు, ఎక్స్ మరియు జెడ్ల మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడ 4 ఇక్కడ 6 అంటే డిఫరెన్స్ ఎంత, 2 పార్ట్స్. సో 2 పార్ట్స్ డిఫరెన్స్ ఉంది, 2 పార్ట్స్ యొక్క వాల్యూ ఎంత, 2 × 60 దట్ ఈజ్ ఈక్వల్ టు 120 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి క్వశ్చన్లో ఏదైతే అడుగుతున్నాడో అది మాత్రమే చేయండి. అలా కాకుండా ఇలా ఇచ్చాడని చెప్పి ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ కనుక్కోండి. సో మనకి ఇక్కడ వచ్చేది మనకి 1 మార్క్ మాత్రమే, 5 మార్క్స్ కాదు. సో దానికి తగ్గట్టు మనం క్వశ్చన్ని సాల్వ్ చేస్తే బాగుంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1 second ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ద రేషియో ఆఫ్ చైర్స్ టు టేబుల్ in an office is 9:7 if there are 44 more chairs than tables. Find the number of chairs in the office. సో ఒక ఆఫీస్లో చైర్స్ అలాగే టేబుల్స్ మధ్య రేషియో ఎంత ఇచ్చాడు, 9:7 అంటున్నాడు. అలాగే ఏమంటున్నాడు ఇక్కడ, అదే ఆఫీస్లో చైర్స్ అనేవి టేబుల్స్ కంటే ఎక్కువగా ఉన్నాయంట. ఎన్ని ఎక్కువగా, 44 ఎక్కువగా ఉన్నాయి అంటున్నాడు. సో ఇక్కడ రేషియోలో కూడా అంతే, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 7 ఉంది. డిఫరెన్స్ ఎంత ఉంది మనకి ఇక్కడ, సో 2 పార్ట్స్ డిఫరెన్స్. 2 పార్ట్స్ యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు, 44. సో దీని నుంచి 1 పార్ట్ యొక్క వాల్యూ ఎంత వస్తుంది, 22. సో క్వశ్చన్ ఏమంటున్నాడు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ చైర్స్ ఇన్ ద ఆఫీస్. సో ఆఫీస్ ఎన్ని పార్ట్స్ ఉంది, 9 పార్ట్స్ ఉంది. సో 9 పార్ట్స్. సో 9 × 22. సో 9 × 22 అంటే మనకి ఎంత వస్తుంది, 198 వస్తుంది. దీని యొక్క ఆన్సర్ 198. సో ఆప్షన్ ఇక్కడ ఆప్షన్ మనకి లేదు. సో 198 అనేది దీని యొక్క ఆన్సర్, ఇది మిస్ప్రింట్ అయి ఉంటుంది. సో 198 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో సింపుల్గా మనకి ఇక్కడ ఏమన్నాడు, చైర్స్ అనేవి టేబుల్స్ కంటే 44 ఎక్కువగా ఉన్నాయి అంటున్నాడు. అది ఎక్కువగా ఉన్నది ఏంటిది, మనకి ఇక్కడ డిఫరెన్స్ అనమాట. ఈ రేషియోలో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో అదే మనకి ఎక్కువ. మోర్ ఆర్ లెస్, ఎక్కువగా ఉంది అన్నా లేదా తక్కువగా ఉంది అన్నా ఆ రేషియోస్ మధ్యలో డిఫరెన్స్ తీసుకుంటే అదే మనకి ఆ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. సో దాని నుంచి మనకి దేని వాల్యూ అడిగినా మనకి డైరెక్ట్గా చేయొచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ టేబుల్స్ అన్నప్పుడు మనకి 7 పార్ట్స్ యొక్క వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది.
సో నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. 117 balls are divided among A, B and C in the ratio 2:4:7 respectively. How many did A get compared to C? ఇక్కడ కొంచెం how many more balls రాసుకోండి. How many more balls did A get compared to C అనేది క్వశ్చన్. సో ఇక్కడ టోటల్గా మనకి 117 బాల్స్ ఉన్నాయంట. ఈ 117 బాల్స్ అనేది ఏబిసి, సో ఈ ముగ్గురి మధ్య పంచుతున్నాడు అంటున్నాడు. సో ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏ అనే వ్యక్తికి సితో కంపేర్ చేసినప్పుడు ఎన్ని బాల్స్ ఎక్స్ట్రాగా ఉన్నాయని చెప్పి అడుగుతున్నాడు. సో ఇలా సింపుల్ ఏం చేయాలి, మనకి టోటల్ ఎన్ని పార్ట్స్ 2 + 4 6, 6 + 7 13. సో 13 పార్ట్స్ యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ 117. సో ఇది క్యాన్సిలేషన్ చేసి 13 9s పోతుంది. 1 పార్ట్ యొక్క వాల్యూ 9. సో మనకి ఏమంటున్నాడు, హౌ మనీ మోర్ బాల్స్ డిడ్ ఏ గెట్ కంపేర్డ్ టు సి. సో ఎన్ని ఎక్కువ బాల్స్ అంటే ఈ డిఫరెన్స్ తీసుకోండి సరిపోతుంది. డిఫరెన్స్ ఎంత ఉంది మనకి 5 పార్ట్స్ యొక్క వాల్యూ కనుక్కోండి. 5 × 9, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4. సో 45 బాల్స్ అనేది ఏ దగ్గర ఎక్కువగా ఉన్నాయా, సి దగ్గర ఎక్కువగా ఉన్నాయా? సో ఇక్కడ మనకి ఏ యొక్క రేషియో ఎంత అండి 2, బి యొక్క రేషియో ఎంత 7. సో మీకు కన్ఫ్యూజ్ చేయడానికి 45 లెస్ 45 మోర్. సో ఏ యొక్క రేషియో తక్కువగా ఉంది కాబట్టి ఏ దగ్గర 45 బాల్స్ తక్కువగా ఉన్నాయి ఎప్పుడు సితో కంపేర్ చేసినప్పుడు. సో కంపేర్ టు సి అనేది, అందుకని ఇక్కడ డిఫరెన్స్ తీసుకున్నాను, డిఫరెన్స్ డైరెక్ట్ చేసి సరిపోతుంది మనకి. సో డిఫరెన్స్ అనేది 5 పార్ట్స్ ఉన్నాయి, 1 పార్ట్ యొక్క వాల్యూ 9 అంటే 5 పార్ట్స్ యొక్క వాల్యూ 45. సో ఏ యొక్క రేషియో తక్కువ ఉంది ఇక్కడ గమనించండి. సో ఏ యొక్క రేషియో తక్కువగా ఉంది సితో కంపేర్ చేసినప్పుడు, అందుకనే ఏ దగ్గర సితో కంపేర్ చేసినప్పుడు 45 బాల్స్ లెస్ ఉన్నాయని చెప్పి అర్థం. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో అన్ని క్వశ్చన్స్ని ఆప్షన్స్ సాల్వ్ చేయడం ఈజీగా కాదు, కొన్ని క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం సాల్వ్ చేద్దాం మనం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. In an alloy of German silver, the ratio of copper to zinc is 21:16, while that of nickel to zinc was 7:24. What was the ratio of copper to zinc to the nickel is? సో క్వశ్చన్లో ఒక అలా మిశ్రమం ఉంది. ఈ విధంగా ఇది జర్మన్ సిల్వర్, ఏదైనా అవసరం లేదు మనకి, జర్మన్ సిల్వర్ అని ఇచ్చాడు. దీంట్లో మనకి కాపర్ మరియు జింక్ షార్ట్లో రాస్తున్నాడు. కాపర్ జింక్ యొక్క రేషియో ఎంత 21:16 ఇచ్చాడు. అండ్ అలాగే నికెల్ అలాగే జింక్ మధ్య రేషియో 7:24 ఇచ్చేసాడు. సో అయినా వాట్ వాజ్ ద రేషియో ఆఫ్ కాపర్ టు జింక్ టు నికెల్? సో కాపర్ టు జింక్ టు నికెల్ దీని యొక్క రేషియో మనకి అడుగుతున్నాడు. సో ప్రీవియస్గా మనం స్టార్టింగ్లో ఒక బేసిక్ క్వశ్చన్ చేసాం కదా, జస్ట్ ఇక్కడ మనకి టర్మ్స్ అనేది వాడాడు. అక్కడ మనకి ఏబిసి ఇచ్చాడు కదా, ఇక్కడ మనకి అలాగే మిశ్రమం అని చెప్పి మనకి టర్మ్స్ అనేది కాపర్ జింక్ ఈ విధంగా మనకి ఒక మెటీరియల్ నేమ్తో మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో సేమ్ అదే మనకి ఫార్ములా ఇక్కడ కూడా అప్లై అవుతుంది. సో ఇక్కడ ఏంటిది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మనకి రెండు రేషియోస్లో మనకి కామన్గా ఉన్న రేషియో ఏంటిది, మనకి జెడ్, కామన్గా ఉన్న ఎలిమెంట్ జెడ్. సో జెడ్ని ఈక్వల్ చేయాలి. ఏ విధంగా చేయాలి, ఇక్కడ 16 ఇక్కడ 24. సో 16 24 అంటే మనకి ఏ విధంగా ఈక్వేట్ చేయొచ్చు, మనకి ఇక్కడ × 3 చేసామనుకోండి 48, ఇక్కడ × 2 చేసామనుకోండి 48. సో సింపుల్గా ఈ రేషియోని × 2తోని ఈ రేషియోని × Tతోని చేయండి. సో ఇంతకుముందు అలా చెప్పారు కాబట్టి ఇక్కడ మనకి సేమ్ మళ్ళీ × 24 చేయండి, అలా అయినా పర్వాలేదు. ఇక్కడ × 16 చేయండి, ఎందుకంటే క్యాన్సిలేషన్ అయిపోతాయి. సో క్యాన్సిలేషన్ అయిపోతున్నాయి కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా ఈ విధంగా చేస్తున్నా, అలా చేసినా పర్వాలేదు. సో × 3 చేస్తే మనకి ఎంత 63 ఇక్కడ 48 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ 7:2 14:48. సో ఇదేంటిది మనకి కాపర్ టు జింక్, ఇదేంటిది నికిల్ టు జింక్. మన క్వశ్చన్ ఏమన్నాడు, కాపర్ జింక్ నికిల్. సో కాపర్ ఎంత ఉంది 63 జింక్, జింక్ ఎంత ఉంది 48 మనకి నికెల్ ఎంత ఉంది 14. సో 14. సో ఫైనల్గా దీని యొక్క ఆన్సర్ అనేది 63:48:14. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది.
సో ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఎప్పుడు సాల్వ్ చేస్తాం? ఆప్షన్స్ ద్వారా. అంటే మనకి ఆ మిశ్రమం యొక్క వాల్యూ ఇచ్చినప్పుడు, లేదా మనకి రేషియోస్ ఇచ్చినప్పుడు కూడా మనం చేయొచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? కాపర్ జింక్ 21 ఇచ్చాడు ఇక్కడ కాపర్ యొక్క వాల్యూ. సో 21 అంటే మనకి ఏంటి? 3 × 7. లేదా ఇచ్చిన ఆప్షన్స్లలో 21తో డైరెక్ట్గా క్యాన్సిల్ అయ్యే వాల్యూ ఏది ఉంటుందో చూసుకోవాలి. ఇక్కడ 68 పోతుందా? పోదు. ఇక్కడ 21 పోతుంది, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ 17 అనేది పోదు. ఇక్కడ 2 ఆప్షన్స్ డైరెక్ట్గా ఎలిమినేట్ అయిపోయాయి. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటిది మనకి? ఇక్కడ చూసుకుంటే మనకి జింక్ ఎంత ఉంది? 16. సో ఈ రెండింటిలో కామన్గా ఉంది కదండి జింక్, అది పక్కన పెట్టేసి నికిల్ చూద్దాం. నికిల్ ఎంత ఉంది? 7 పార్ట్స్ ఉంది ఇక్కడ మనకి. సో నికిల్ అనేది 7 పార్ట్స్. 7 టేబుల్లో పోవాలి. ఇక్కడ మనకి ఇది ఆల్రెడీ ఆప్షన్ క్యాన్సిలేషన్ అయిపోయింది, ఇది క్యాన్సిలేషన్ అయిపోయింది. సో ఇది మనకి 7తో పోతుంది, ఇది కూడా 7తో పోతుంది. సో రెండింటిలో మనకి పోతుంది కాబట్టి ఈ 2 ఆప్షన్స్ రైట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు సెకండ్ ఏంటిది మనకి చూడాల్సింది? నికిల్ చూడాలి. సో సెకండ్ ఏంటి? జింక్ చూడాలి. ఇక్కడ మనకి 16 ఉంది, ఇక్కడ 24 ఉంది. సో 16 ఉంది, 24 ఉంది. ఇచ్చిన ఆప్షన్లో మనకి ఏదైతే ఉంటుందో వాల్యూ 16తోనూ మరియు 24తోనూ రెండింటి చేత భాగించబడితే అప్పుడు మనకి అదే రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి ఏముంది? 16 ఉంది. 16 అనేది 16తో పోతుంది, 24తో పోతుందా అండి? పోదు. సో పోదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఈ 48 అనేది మనకి 16తో పోతుంది, 24తో పోతుంది. సో పోతుంది కాబట్టి ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఆప్షన్ ద్వారా చేయాలి. ఎప్పుడు చేయగలుగుతారు అంటే మనకి బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకుని, స్టార్టింగ్ నేనైతే చెప్పాను బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత షార్ట్ కట్ అనేది ఒక 20 to 30 క్వశ్చన్స్కి మీ ఓన్గా రిపీటెడ్ క్వశ్చన్స్ అయినా పర్వాలేదు అప్లై చేయండి. సో అప్లై చేసి మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎగ్జామ్లో ఈ లాజిక్ అనేది మీరు అప్లై చేయగలుగుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ఇన్ ఏ క్లాస్ 50 స్టూడెంట్స్, ఒక క్లాస్లో 50 స్టూడెంట్స్ ఉన్నారంటే ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఈస్ 2:3. ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ బాయ్స్ ఈస్ 60 అండ్ దట్ ఆఫ్ గర్ల్స్ ఈస్ 70. వాట్ వాజ్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ హోల్ క్లాస్? సో ఒక క్లాస్లో 50 స్టూడెంట్స్ ఉన్నారంట. ఏ విధంగా? బాయ్స్ అలాగే గర్ల్స్, వీళ్ళ మధ్య రేషియో ఎంత ఇచ్చాడు మనకి? ఇక్కడ 2:3. సో బాయ్స్కి గర్ల్స్కి మధ్య రేషియో ఎంత? 2:3. అంటే 5 పార్ట్స్ యొక్క వాల్యూ ఎంత అన్నట్టు? 50 అన్నట్టు. సో దీంట్లో నుంచి 1 పార్ట్ యొక్క వాల్యూ ఎంత వస్తుంది? 10. సో బి అనేది బాయ్స్ అనే 2 పార్ట్స్ ఉన్నారు కాబట్టి 20 బాయ్స్, గర్ల్స్ అనే 3 పార్ట్స్ ఉన్నారు కాబట్టి 30. సో ఇప్పుడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? యావరేజ్ మార్క్స్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 60. సో 20 బాయ్స్ యొక్క యావరేజ్ మార్క్స్ 60 అన్నప్పుడు వాళ్ళ యొక్క టోటల్ మార్క్స్ ఎంత అవుతాయి? సో 20 × 60 చేసామనుకుని వాళ్ళ యొక్క టోటల్ మార్క్స్కి ఈక్వల్ అవుతాయి. అలాగే యావరేజ్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 70 అన్నాడు. సో 30 గర్ల్స్, సో వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత? 70 అంటున్నాడు. సో క్వశ్చన్లో ఏమడుతున్నాడు? వాట్ వాజ్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ హోల్ క్లాస్? సో క్లాస్ మొత్తం యొక్క యావరేజ్ అంటున్నాడు. ఏం చేయాలి? బాయ్స్ టోటల్ మార్క్స్, గర్ల్స్ టోటల్ మార్క్స్ చేసేసి డివైడెడ్ బై టోటల్ ఎంతమంది ఉన్నారు? 50 మెంబర్స్ ఉన్నారు కాబట్టి డివైడ్ బై 50 చేయండి, సరిపోతుంది. సో ఇక్కడ సింపుల్ ఏం చేయొచ్చు? ఒక 0 క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ ఒక 0 పోతుంది, ఇక్కడ ఒక 0 పోతుంది. సో నెక్స్ట్ ఏం మిగులుతుంది? 20 × 6. లేదా ఇంకా మీరు క్యాన్సిలేషన్ చేయాలంటే చూడండి చేయొచ్చు. 20 × 6 అంటే 120 ప్లస్ ఇక్కడ 3 × 70 210 డివైడెడ్ బై 5. సో 5తో డివైడ్ చేయండి. ఇక్కడ టోటల్ వాల్యూ కనుక్కోకుండా కూడా 5తో డివైడ్ చేయొచ్చు. 5 1s 5 24s పోతుంది ఇది. నెక్స్ట్ 5 4s, ఇక్కడ 1 మిగులుతుంది, 5 2s. సో ఫైనల్ ఎంత మిగిలింది? 24 ప్లస్ 42 అంటే దీని యొక్క వాల్యూ ఎంత? 66 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్ ఒకటి గుర్తుంచుకోండి, సో మీరు క్యాన్సిలేషన్ అనేది మీరు ఎప్పుడైనా చేయొచ్చు. ఈ టోటల్ వాల్యూ మొత్తం కనుక్కున్నాకే క్యాన్సిలేషన్ చేయాలా అనేది ఏమీ ఉండదు. సో క్యాన్సిలేషన్ అనేది ఇక్కడ కూడా చేయొచ్చు, కాకపోతే మీరు జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిలేషన్ ఇక్కడ చేయకుండా ఉండకండి. ఎందుకంటే రెండు కూడా సపరేట్ ఎంటిటీస్, రెండు కూడా సపరేట్ ఉండండి. వీటి మధ్య ప్లస్ సింబల్ ఉంది, ఇంటూ సింబల్ ఉందనుకోండి ఒకటే 0 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది లేదా మైనస్ ఉన్నా సరే మనకి ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అవుతుంది. ఇంకా ఇక్కడ మనకి 5తో కూడా క్యాన్సిల్, 5 4s క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 5 14s క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో మీరు క్యాలిక్యులేషన్ అనేది ఎంత తక్కువగా చేసుకుంటే అంత బెటర్ ఉంటుంది. అంటే ప్రాక్టీస్ అనేది మీరు క్యాలిక్యులేషన్ మీద అంత ఎక్కువగా చేయాలి. అంత ఎక్కువగా చేస్తే మీరు స్టెప్స్ అనేది అన్ని తక్కువగా తీసుకొని సొల్యూషన్ అనేది అంత స్పీడ్గా మీరు చేయగలుగుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం.
సో క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. సో ఇలాంటి క్వశ్చన్స్ అని చాలా రిపీటెడ్గా మనకు అడగడం అనేది జరుగుతుంది. ద సమ్ ఆఫ్ మనీ వాజ్ డివైడెడ్ బిట్వీన్ ఈథేన్ అండ్ జేన్ ఇన్ ద రేషియో 4:5. ఇఫ్ జేన్ గివెన్ 1 rupee టు ఈథేన్ ద రేషియో వుడ్ చేంజ్ టు 7:12. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ మనీ ఇన్ ద క్వశ్చన్. సో మనీ ఎంత, టోటల్ ఎంత అని అడుగుతున్నాడు. ఇద్దరి మధ్య రేషియో ఇచ్చాడు, ఈథేన్ అలాగే జేన్. ఫస్ట్ ఎంత ఇచ్చాడు, 4:7 ఇచ్చాడు. తర్వాత ఈ జేన్ అనేవాడు ఈథేన్కి 1 rupee ఇచ్చేసాడు అంట. సో ఈయన దగ్గర 1 rupee మైనస్ అయింది, 1 rupee ప్లస్ అయింది. సో ఇక్కడ 1 rupee మైనస్ అయింది, 1 rupee ప్లస్ అయింది. తర్వాత రేషియో ఎంత అయింది, 7:12 అయింది. సో 7:12 అయింది. సో ఇక్కడ కూడా గమనించండి ఫ్రెండ్స్, ఈథేన్ జేన్ ఇనిషియల్ రేషియో వచ్చేసి 4:7. ఇక్కడ జేన్ అనేవాడు ఈథేన్కి 1 rupee ఇచ్చాడు. అంటే ఇక్కడ 1 rupee ఇతని దగ్గర మైనస్ అయింది, ఇక్కడ ప్లస్ అయింది. అంటే మనకి టోటల్ అమౌంట్ దగ్గర ఏమైనా మనకి తేడా వచ్చిందా, టోటల్ మనీ అనేది మనకి సేమ్గా ఉంది. సో ఇనీషియల్గా ఏదైతే అమౌంట్ ఉంటుందో ఫైనల్గా కూడా అదే మనకి అమౌంట్ ఉండడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనకి మనీ కనుక్కోమంటున్నాడు. ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏ విధమైన ఇవ్వలేదు కాబట్టి సో సింపుల్గా మనకి త్రూ ఆప్షన్ నుంచి వెళ్ళిపోండి. సో ఇక్కడ ఎంత ఉంది, 7. టోటల్ అమౌంట్ ఇచ్చాడు. మనకి ఆప్షన్స్లో ఏంటిది, వీళ్ళ యొక్క టోటల్ అమౌంట్ ఇచ్చి ఇద్దరి యొక్క టోటల్ అమౌంట్ ఇచ్చాడు మనకి. సో ఇద్దరి యొక్క టోటల్ అమౌంట్ ఇచ్చాడు కాబట్టి 7 + 12 19 అనమాట. సో ఇచ్చిన ఆప్షన్స్లో 19తో ఎగ్జాక్ట్గా ఏదైతే డివైడ్ అవుతుందో అదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి రైట్ ఆన్సర్ ఏంటిది, ఇక్కడ మనకి ఇది 10 times పోతుంది, 19 10s 10 times, ఇది రైట్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది మనకి చూసుకుంటే 19 1s 19, ఇక్కడ కూడా 19 వస్తుంది. సో ఇది పోతుంది. ఈ రెండు ఆప్షన్స్ రైట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ పోదు, ఇక్కడ 8 అనేది రిమైండర్ మిగులుతుంది. సో 19 చూసుకుంటే 19 1s 19, 3 మిగులుతుంది. సో 19 1s 11 అనేది రిమైండర్ మిగులుతుంది. సో ఇది కూడా మనకి పోదు. సో ఫైనల్ ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అనేది మిగిలాయి. సో ఈ 2 ఆప్షన్స్ని మనకి ఏ విధంగా డీల్ చేయాలి, సో మనకి వాళ్ళకి 1 rupee ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత 7:12 అయింది. ఈ ఆప్షన్ని తీసుకుంటే ఈ రెండు మిగిలాయి. ఇలా కాకుండా మనకి అమౌంట్ అనేది సేమ్ ఉంది కాబట్టి ఇనిషియల్ రేషియో ఎంత ఉంది మనకి ఇక్కడ 4:7 ఉంది. సో దీనితో కూడా 4 + 7 అంటే 11తో డివైడ్ అయ్యే ఆప్షన్ ఏదైతే మనకి టోటల్ అమౌంట్ ఉంటుందో అది 11తోను మరియు 19తోను రెండింటితోనూ డివైడ్ అవుతుంది. సో రెండింటితో డివైడ్ అయ్యే ఆప్షన్ ఏదైతే ఉంటుందో అదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే మనకి 11 1s 11, 18 మిగులుతుంది. ఇక్కడ 11 7s పోతుంది, 3 అనేది రిమైండర్ మిగులుతుంది ఫస్ట్ కేసులో. సో ఇది మనకి రైట్ ఆన్సర్ కాదు. సో ఇక్కడ చూసుకుంటే 11 1s 11 అంటే ఇక్కడ 9 మిగులుతుంది, 99 11 9s పోతుంది. సో ఎగ్జాక్ట్గా ఆప్షన్ బి అనేది మనకి 11తోను మరియు 19తోను రెండింటితో డివైడ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా ఇచ్చిన వాటికి మనకి వీటి రేషియోస్ ఏవైతే ఉంటాయో ఇండివిజువల్ అడిగాడు అనుకోండి, మన క్వశ్చన్లో ఇండివిజువల్ వాల్యూ ఇచ్చాడు అనుకోండి, ఇండివిజువల్ రేషియోలో ఇండివిజువల్ వాల్యూ ఏదైతే ఉంటుందో వాటితో డివైడ్ అవుతుంది. లేదా కలిపి కంబైన్ చేసి ఇచ్చాడు అనుకోండి, ఆ కంబైన్ రేషియో రెండింటిని యాడ్ చేయండి, ఇచ్చిన ఆప్షన్స్ డివైడ్ అవ్వండి, ఏ ఆప్షన్ మనకి ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందో అది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇన్ కేస్ మనకి ఒక్క రేషియోతోనే మనకి 2 ఆప్షన్స్ వచ్చాయనుకోండి, ఇంకో రిమైనింగ్ రేషియో ఏదైతే ఉంటుందో ఎప్పుడు ఈ రెండు కూడా అమౌంట్ అనేది ఈక్వల్, ఇక్కడ 2 ఈక్వల్ కాబట్టి 2 రేషియోస్తో మనకి ఎగ్జాక్ట్గా ఆప్షన్ అనేది డివైడ్ అవుతుంది. వేరే కేసెస్లో మనకి వేరే విధంగా ఉంటుంది. ఆ కేసు వచ్చినప్పుడు నేను చెప్తాను మీకు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. ద రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ P and D is 3:4 while that of present ages of D and A is 5:6. 15 years from now the present ages of P and D would be 4:5. What is the present age of trio? ఆ ముగ్గురు యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత కంప్లీట్గా అడుగుతున్నాడు మనకి. PDE ఈ ముగ్గురు యొక్క ప్రస్తుత వయసులో మొత్తం అడుగుతున్నాడు మనకి ఇక్కడ. సో ప్రజెంట్ ఫస్ట్ ఏం ఇచ్చాడు, P:D ఎంత ఇచ్చాడు, 3:4. వైల్ దట్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ D:A వీళ్ళ యొక్క రేషియో ఎంత ఇచ్చాడు, 5:6 ఇచ్చేసాడు. అలాగే 15 years ఫ్రమ్ 15 సంవత్సరాల తర్వాత అంట
15 సంవత్సరాల తర్వాత ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ పి అండ్ డి. సో పీడి ఎంత ఉన్నాయంట 4:5 ఉన్నాయని చెప్పి అంటున్నాడు, ఉందని చెప్పి అంటున్నాడు. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజెస్ అంటున్నాడు వాళ్ళ యొక్క మొత్తం. సో ఇక్కడ చూస్తే మనకి ఏం చెప్పాను ఇంత ముందులాగా మనకి ఇక్కడ చూస్తే 2 ఎలిమెంట్స్ కామన్ గా ఉన్నాయి. సో అప్పుడు మనకి ఈ 2 వాల్యూస్ కూడా ఈక్వల్ ఉండాలి. సో 2 వాల్యూస్ ఈక్వల్ లేవు కాబట్టి ఇక్కడ ఇంటూ 5తో చేయండి, ఇక్కడ ఇంటూ 4తో చేయండి. ఏదైతే డి వాల్యూ ఉంటుందో ఆపోజిట్ వాల్యూస్ తో మల్టిప్లై చేయండి. సో ఫస్ట్ వాల్యూ ఎంత వస్తుంది 5తో మల్టిప్లై చేస్తే 15:20. సెకండ్ రేషియో మనకి 20:24. సో ఫైనల్గా మనకి P/D/A ఎంత వస్తుంది మనకి ఇక్కడ P అనేది 15, D అనేది మనకి కామన్గా ఉంది 20, అలాగే మనకి A అనేది 24. సో ఇది ప్రజెంట్ వీళ్ళ యొక్క ఏజెస్ మధ్య రేషియో. తర్వాత మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు P/D 15 సంవత్సరాల తర్వాత ఎంత ఇచ్చాడు 4:5 ఇచ్చేసాడు. సో 4:5. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ మనకి ఇక్కడ పీడీకి చూడండి, ఇక్కడ పీడీ ఇచ్చాడు కాబట్టి పీడీకి చూడండి మనకి ఇక్కడ. సో పీడీ ఎంత మనకి 15:24 అంటే మనకి ఈ రెండింటికి రేషియో చేసే మనకి ఎంత వస్తుంది 3:4 వస్తుంది. సో ఈ రెండింటికి రేషియో చేసి ఎంత వస్తుంది 3:4. పి మరియు డికి మాత్రమే చేస్తున్నాను ఇక్కడ. సో 3:4 వచ్చేసింది. అప్పుడు ఏం చేయాలంటే ఈ పి ఇక్కడ ఈ 4తోని ఈ పి వాల్యూతోని ఈ 4ని ఇక్కడ ఈ డి వాల్యూతో ఇంకా పి మరియు డితోని కంపేర్ చేస్తున్నాను కాబట్టి. సో మనకి డిఫరెన్స్ ఎంత ఉంది 2 కేసులు, ఇక్కడ 3 ఇక్కడ 4 అంటే 1 ఉంది డిఫరెన్స్, ఇక్కడ 4 ఇక్కడ 5 అంటే 1 ఉంది డిఫరెన్స్. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ కామన్ డిఫరెన్స్ అనేది 1 ఈక్వల్ గా ఉందో ఆ 1 పార్ట్ యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే మనకి డిఫరెన్స్ 15 సంవత్సరాల తర్వాత ఏదైతే ఇచ్చాడో దానికి ఈక్వల్ అవుతుంది మనకి. సో ఇక్కడ మనకి రేషియో ఎంత వచ్చింది ఫ్రెండ్స్ 15:20, ఇక్కడ 24. సో ఇక్కడ చూడండి మనకి డైరెక్ట్గా క్వశ్చన్లు ఏమడిగారు వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ట్రయో, ముగ్గురు యొక్క పర్సెంటేజ్ ఎంత అంటున్నాడు. సో మనకి ఇప్పుడు ముగ్గురు యొక్క పర్సెంటేజ్ యొక్క రేషియో అనేది వచ్చేసింది మనకి ఇది అవసరం ఉండదు ఇప్పుడు. సో 15:20:24. సో వీటి యొక్క సమ్ చేయండి. సమ్ చేస్తే ఇచ్చిన ఆప్షన్స్లో ఏదైతే మనకి ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందో అదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి 15 + 20 35, 35 + 20 50, 55 + 4 59. సో వీటి యొక్క టోటల్ రేషియో వచ్చేసి మనకి 59 ఉంది కంప్లీట్ రేషియో. ఈ 59 అనేది ఇచ్చిన ఆప్షన్స్లో దేంతో మనకి ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందో అదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ 15 అనేది 180తో డివైడ్ అవుతుందా, డివైడ్ అవ్వదు. సో ఇది మనకి రైట్ ఆన్సర్ కాదు. ఈ 175 కూడా డివైడ్ అవ్వదు, ఇది కూడా మనకి డివైడ్ చెక్ చేయండి కావాలంటే. ఈ 177 మాత్రమే డివైడ్ అవుతుంది కాబట్టి మనకి ఇదే రైట్ ఆన్సర్ అవుతుంది. దీంతో మళ్ళీ చేయడం అది పెద్ద ప్రాసెస్, మళ్ళీ టైం టేకింగ్. సో అలా కాకుండా మనకి ఆల్రెడీ మనకి ప్రజెంట్ వీళ్ళ యొక్క ఏజెస్ మధ్య రేషియో రావడం జరిగింది కాబట్టి కంప్లీట్ దీని యొక్క వాల్యూని వీళ్ళ యొక్క టోటల్ వాల్యూని ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఈ రేషియోని యాడ్ చేసేసి ఎగ్జాక్ట్గా మనకి ఏ ఆప్షన్ అయితే డివైడ్ చేస్తుందో అది తీసుకుంటే మనకి సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాగానే ఉంది. అక్కడ పీడీ ప్లస్ ఇక్కడ మనకి తీర్థ ప్రదీప్ 2:3 వైల్ ద పర్సంటేజ్ ఆఫ్ ప్రదీప్ అండ్ ఉమర్ ఈస్ 4:5 4 years ago. కాకపోతే ప్రీవియస్ క్వశ్చన్లో 15 సంవత్సరాల తర్వాత అన్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు 4 years బ్యాక్ అంటున్నాడు. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ దీంతో కూడా మనకి సంబంధం ఉండదు, ఎందుకంటే మనం డైరెక్ట్ ఆప్షన్స్తో చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ ఈ ముగ్గురి మధ్య రేషియో కనుక్కున్నారు అనుకోండి, ప్రజెంట్ రేషియో కనుక్కున్నారు అనుకోండి. ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ పర్సంటేజెస్ ఆఫ్ ట్రై, ఆ ముగ్గురు యొక్క పర్సంటేజెస్ మొత్తం అడుగుతున్నాడు. సో మీకు ఈ ముగ్గురు యొక్క రేషియో ఈ విధంగా రావడం జరుగుతుంది 3:4:5 ఈ విధంగానే రావచ్చు. సో వాటి యొక్క సమ్ చేయండి. సమ్ చేసి ఇచ్చిన ఆప్షన్స్లలో ఏ ఆప్షన్స్ అది ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందో అదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ ఒక్క క్వశ్చన్ అనేది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ద రేషియో ఆఫ్ శాండ్ టు గ్రావెల్ ఇన్ ఏ మిక్చర్ ఈస్ 41:30 whereas that of gravel to cement is 6:7. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ శాండ్ టు సిమెంట్ ఇన్ ద మిక్చర్. సో సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాగానే ఇక్కడ మనకి రిపీట్ అవుతుంది. సో శాండ్ టు గ్రావెల్ వీటి యొక్క రేషియో 41:30 ఇచ్చాడు. అలాగే మనకి గ్రావెల్ టు సిమెంట్ ఇది వచ్చేసి మనకి 6:7 ఇచ్చేసాడు. సో మనకి ఫైనల్ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు సిమెంట్ టు మిక్చర్ మధ్య రేషియో ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏం చేయాలి మనకి కామన్గా ఉన్న ఎలిమెంట్ ఏంటి జీ కాబట్టి దీన్ని జీతో ఈక్వల్ చేయాలని దీన్ని × 5 చేయండి సరిపోతుంది. ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ × 5తో చేస్తే మనకి 30 ఈక్వల్ అవుతుంది 30:35.
సో మనకి ఇక్కడ ఇదేంటిది గ్రావెల్ టు సిమెంట్. క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు మనకి సిమెంట్ టు మనకి ఏంటిది ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగారు శాండ్ టు సిమెంట్కి మధ్య రేషియో అడిగారు. శాండ్ ఎంత ఉంది ఇక్కడ మనకి 41 ఇష్టు సిమెంట్ ఎంత ఉంది 35. సో దీని యొక్క ఆన్సర్ 41:35 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా అన్ఈక్వల్గా ఉన్నప్పుడు కామన్గా ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూస్ని ఈక్వల్ చేస్తే ఆ రెండు రేషియోస్ అనేది మనకి కంబైన్ చేయవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది ఏంటిదంటే మనకి పార్ట్నర్షిప్కి సంబంధించిన క్వశ్చన్. ఇది కూడా మనకి రేషియోని బేస్ చేసుకునే ఉంటుంది. సో ఊర్మి అండ్ లోకేష్ started a partnership with investing rupees 11,250 and rupees 13,125 respectively. However, due to financial emergency, the latter had to withdraw his investment after 8 months. ఎవరు సెకండ్ అయితే పెడుతున్నారు ఇక్కడ మనకి లోకేష్ అనే సెకండ్ గురించి ఇచ్చాడు రెస్పెక్టివ్లీ. However, due to financial emergency, the latter had to withdraw his amount invested after 8 months. 8 months తర్వాత ఇక్కడ లోకేష్ అనే అతను తన అమౌంట్ తన అమౌంట్ని విత్డ్రా చేసుకున్నాడు. ఇన్ వాట్ రేషియో షుడ్ ద ప్రాఫిట్ ఆఫ్ ది ఫస్ట్ 12 months బి షేర్డ్ అమాంగ్ డ్యూ అంటే ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో ప్రాఫిట్ రేషియో మనకి కనుక్కోమంటే. ప్రాఫిట్ రేషియో అంటే ఏంటిది మనకి వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ యొక్క పెట్టుబడి ఇంటూ ఏదైతే టైం ఉంటుందో టైం పీరియడ్, ఇది వచ్చేసి మనకి ప్రాఫిట్ రేషియో అవుతుంది మనకి. సో ప్రాఫిట్ రేషియో అంటే మనకి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టుబడి అయితే పెడుతున్నామో పెట్టుబడి మరి ఎంత కాలానికి పెడుతున్నామో ఆ రెండింటి మధ్య లబ్ధం లేదా మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ప్రాఫిట్ రేషియో అవుతుంది. సో ఇక్కడ మనకి చూస్తుంటే ఊర్మి లోకేష్ ఇద్దరి మధ్య ఇచ్చాడు. సో ఊర్మి అనే అతను ఎంత పెడుతున్నాడు 11,250, లోకేష్ అనే అతను 13,125 పెడుతున్నాడు. ఇక్కడ లోకేష్ అనే అతను 8 months తర్వాత తన యొక్క అమౌంట్ని విత్డ్రా చేసుకుంటున్నాడు. తన పార్ట్నర్షిప్ని విత్డ్రా కానీ 8 monthsకి పెట్టాడని చెప్పి అర్థం. రిమైనింగ్ 1 year స్టార్టింగ్ నుంచి ఎవరు ఉన్నారు ఊర్మి అనే అతను ఉన్నాడు కాబట్టి ఇక్కడ 12 monthsకి పెడతాడని చెప్పి ఇక్కడ 1 year 12 months తర్వాత అంటున్నాడు కాబట్టి. సో ఇతను 12 months వరకు ఉన్నాడు, ఇక్కడ మనకి 8 months మాత్రమే ఉన్నాడు. సో మరి క్యాన్సిలేషన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూస్తే మనకి 4 2s 4 3s. సో ఇక్కడ మనకి 5 టేబుల్తో పోతుంది చూడండి. 5 2s 10, ఇక్కడ 12 మిగులుతుంది, మళ్ళీ 5 2s 10, ఇక్కడ 2 మిగులుతుంది 25, 5 5s ఇక్కడ 0, ఇక్కడ మనకి 5 2s 10, ఇక్కడ 3 మిగులుతుంది 31, 5 6s 30, ఇక్కడ 1 మిగులుతుంది 12 ఉంటుంది. ఇక్కడ మనకి 5 2s 10, ఇక్కడ మనకి 5 2s 10, ఇక్కడ 3 మిగులుతుంది 31, 5 6s 30, ఇక్కడ 1 మిగులుతుంది 12, మనకి 2 times పోతుంది, ఇక్కడ 25 మిగులుతుంది 5 times. సో వీటిని క్యాన్సిలేషన్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకి చూసుకుంటే మనకి మళ్ళీ 5 టేబుల్స్తో పోతుంది మనకి 5 4s 20, ఇక్కడ 2 మిగులుతుంది, 5 5s అంటే 450 times పోతుంది. అలాగే మనకి ఇక్కడ 5 5s 25, ఇక్కడ 1 మిగులుతుంది, 125 అంటే 25 times పోతుంది. సో నెక్స్ట్ ఈ విధంగా క్యాల్కులేషన్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ 25 డైరెక్ట్గా క్యాన్సిలేషన్ చేయండి. 25 1s 25, ఇక్కడ ఎంత మిగులుతుంది మనకి ఇక్కడ 25 1s 25, ఇక్కడ 20 మిగులుతుంది 200, 25 8s పోతుంది ఇక్కడ మనకి. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి 25 2s 50, ఇక్కడ 1 times పోతుంది, ఇక్కడ ఇంటూ 3 యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది, ఇక్కడ ఇంటూ 2 ఉంది. సో నెక్స్ట్ మనకి చూసుకుంటే మనకి 3 1s 3 7s 2 1s 2 9s, ఫైనల్గా రేషియో ఏంటిది మనకి 9:7. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 9:7 అవుతుంది. ఇదే మనకి క్యాలిక్యులేషన్ అనేది మీకు స్పీడ్గా చేసుకోవాల్సి ఉంటుంది. క్యాన్సిలేషన్ అనేది ఇక్కడ మీకు అర్థం కావాలి కాబట్టి ఇన్ని స్టెప్స్ వేసి అనేది డైరెక్ట్ ఇక్కడ మనకి 25 టేబుల్తో పోతుంది. ఎందుకంటే మనకి చివరిగా ఇక్కడ మనకి 50 అనేది ఉంది, చివరిగా ఇక్కడ మనకి 25 అంటే ఓవరాల్గా చూసుకుంటే మనకి 25 టేబుల్తో పోతుంది. 25 టేబుల్తో డివైడ్ చేసామనుకుంటే మ్యాక్సిమం 2 times 25తో పోతుంది. సో ఈజీగా మనకి ఏ విధంగా మనకి త్వరగా అవుతుందో ఆ విధంగా మనకి చేసుకోవాలి. ఇన్ని స్టెప్స్ కాకుండా మనకి డైరెక్ట్ ఇక్కడ చూసుకుంటే 25తో పోతుంది కాబట్టి 25తో కూడా డైరెక్ట్గా మనం చేయొచ్చు. సో దీని యొక్క ఆన్సర్ 9:7. సో లాస్ట్ 2 questions చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. ద ఫాదర్ డిస్ట్రిబ్యూటెడ్ ₹2345 అమాంగ్ 3 sons in such a way that his eldest son gets 1/5 of this sum and the balance is distributed in the ratio 3:4 between his second and third son. How much money does his third son get? సో ఒక వ్యక్తికి 3 కొడుకులు ఉన్నారంట, ఒకటి ఎల్డర్,
ఇంకోరు యంగర్స్, ఇద్దరు ఉన్నారంట. సో ఎల్డర్ వానికి ఏంటిదైతే ఉంటుందో 1/5 ఆఫ్ అమౌంట్, టోటల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో 1/5 అమౌంట్ ఎల్డర్ అతనికి వెళ్తుంది అంటున్నాడు. వెళ్ళిన తర్వాత సపోజ్ మనకి ఇక్కడ చూడండి 2, 3, 4, 5, దీంట్లో 1/5 అంటే ఎంత, 1/5. చూడండి 5 1s 5 4s 20, ఇక్కడ 3 మిగులుతుంది 34, 5 6 30, ఇక్కడ 4 మిగులుతుంది 45, 5 9s 5 9s. సో ఎల్డర్ అనే వాడికి 469 రూపీస్ పోయినాయి. సో పోయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంది మనకి, ఇక్కడ మనకి 2 3 4 5, 2 3 4 5 నుంచి 469 తీసేసేయండి. ఇక్కడ 10 తీసుకున్నాం అనుకో 15 నుంచి 9 తీస్తే 6, ఇక్కడ 10 తీసుకున్నాం అనుకో 13, ఇక్కడ 3 మిగిలిన 13 6 అంటే 7 వస్తుంది. ఇక్కడ 22 ఉంటుంది, 22 నుంచి 4 తీస్తే 18. సో రిమైనింగ్ ఏముంటుంది, ఎంత అమౌంట్ ఉంది, 1876 అమౌంట్ ఉంది. ఈ 1876 అనేది వీళ్ళిద్దరి మధ్య రిమైనింగ్ చిల్లర లేదు 3:4 రేషియోలో డివైడ్ చేశాడు అంటున్నాడు. డివైడ్ చేస్తే థర్డ్ పర్సన్ అంటే 4 పార్ట్స్ యొక్క వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ ఏంటిది మనకి 7 పార్ట్స్. సో ఇక్కడ ఏంటి టోటల్ అమౌంట్ ఎంత, 1876 అనేది టోటల్ 7 పార్ట్స్కి ఈక్వల్ అవుతుంది. డివైడెడ్ బై 7 చేస్తాం మనకి 1 పార్ట్ యొక్క వాల్యూ వస్తుంది. సో మనకి క్వశ్చన్లో ఎన్ని పార్ట్స్ యొక్క వాల్యూ కనుక్కోవాలి, థర్డ్ సన్ అన్నాడు కాబట్టి 4 పార్ట్స్. సో 4 పార్ట్స్ యొక్క ఇంటూ 4 పార్ట్స్ యొక్క వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఈ టోటల్ అమౌంట్ని ఈ రెండింటి రేషియోతో డివైడ్ చేసి మనకి 1 పార్ట్ యొక్క వాల్యూ వస్తుంది. క్వశ్చన్లో మనకి థర్డ్ సన్ అన్నాడు కాబట్టి థర్డ్ సన్ 4 పార్ట్స్ ఉన్నాడు. సో 4 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి 7 1s 7 2s 14, అంటే ఇక్కడ 4 మిగులుతుంది. 7 6 42 అంటే 5 మిగులుతుంది, 56 7 8s. సో ఫైనల్ ఎంత 268 into 4. సో 268 into 4 అంటే మనకి 8 into 4 32, 3 మిగులుతుంది. 4 into 6 24, 3 27 ఇక్కడ మనకి 2 మిగులుతుంది. 4 2s 8 అంటే ఇక్కడ 10. సో థర్డ్ సన్కి 1072 రూపీస్ రావడం అనేది జరిగింది. సో ఈ క్వశ్చన్లో మనకి అడిగింది కూడా అదే, థర్డ్ సన్ యొక్క వాల్యూ ఎంత అమౌంట్ వచ్చింది. సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి సింపుల్గా ఏం లేదు, ఇచ్చిన క్వశ్చన్ని క్లియర్గా చదివితే మనకి ఏం అడిగాడు అని చెప్పి క్లారిటీ అనేది వస్తుంది. సో ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 15 కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ప్రీవియస్ వాటితో పోలిస్తే. సో ఈ క్వశ్చన్లోకి వెళ్ళడానికంటే ముందు సో నేను బేసిక్ టు అడ్వాన్స్ అర్థమెటిక్ బ్యాచ్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను త్వరలో. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లేదా ఈ వీడియో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇది మనకి ఎవరెవరికి యూస్ఫుల్ అవుతుందంటే SIPC, అలాగే మనకి రైల్వే ఎగ్జామ్స్ కానివ్వండి, మనకి సెప్టెంబర్లో రాబోయే సెట్ 1కి కానివ్వండి, మనకి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉంటుందో వాటికి మనకి యూస్ఫుల్ అవుతుంది. అలాగే ప్రజెంట్ రాబోయే ఎగ్జామ్స్, గ్రూప్ డి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి కూడా యూస్ఫుల్ అవుతుంది మీకు. సో మీ దగ్గర నుంచి ఎంత ఫాస్ట్గా రెస్పాన్స్ వస్తే సో మీ యొక్క రెస్పాన్స్ని బట్టి ఈ కోర్స్ అనేది అంత త్వరగా లాంచ్ చేయడానికి నేను ప్లాన్ చేస్తున్నాను. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి 8074180755, లేదా వాట్సాప్ ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే వాట్సాప్ గ్రూప్లో మీరు మెసేజ్ పెట్టండి, నేను కొంచెం లేట్ అయినా మీకు రిప్లై అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో బేసిక్స్ టు అడ్వాన్స్ ప్రతి ఒక్కటి మీకు స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది బేసిక్ నుంచి. సో ఈ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్లో, గోల్డ్ ఈజ్ 17 times యాజ్ హెవీ యాజ్ వాటర్ అండ్ కాపర్ 9 times. సో గోల్డ్ అనేది వాటర్ కంటే 17 times హెవీయెస్ట్ ఉంది అంటున్నాడు. అలాగే కాపర్ అనేది వాటర్ కంటే 9 times హెవీయెస్ట్ ఉంది అంటున్నాడు. ఇన్ వాట్ రేషియో షుడ్ దీస్ మెటల్స్ బి మిక్స్డ్ సో దట్ ద మిక్స్చర్ మే బి 12 times యాజ్ హెవీ యాజ్ వాటర్. సో ఈ రెండు మిక్స్చర్లని మనకి ఏ విధంగా మనకి మిక్స్ చేస్తే ఆ మిక్స్చర్ అనేది వాటర్ కంటే 12 times హెవీగా ఉంటుంది అంటున్నాడు. సో మనకి సింపుల్గా ఏ విధంగా చేయాలంటే 7 గోల్డ్ని G అనుకొని మనకి ఇక్కడ ఏంటి నెక్స్ట్ కాపర్ని C అనుకుంటున్నాను. ఇక్కడ సింపుల్గా రెండు మిక్స్చర్ని మిక్స్ చేస్తున్నాను. 17G ప్లస్ 9C డివైడెడ్ బై టోటల్ మనకి ఏముంది గోల్డ్ ప్లస్ C. సో ఇది దేనికి ఈక్వల్ అంటున్నాడు. సో ఏ విధంగా మిక్స్ చేస్తే మనకి ఆ మిక్స్చర్ అనేది 12 times హెవియర్ దెన్ వాటర్. వాటర్ అంటే మనకి సింపుల్ 1 unit అనమాట. సో వాటర్తో 12 times ఉంటుంది, వాటర్తో కంపేర్ చేసినప్పుడు 12 times హెవీగా ఉంటుందని చెప్పి అంటున్నాడు. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి 17G ప్లస్ 9C
ఈజ్ ఈక్వల్ టు 12G ప్లస్ 12C. సో ఈ G ఇక్కడికి వెళ్ళింది అనుకోండి 5G మిగులుతుంది. ఇక్కడ మనకి ఈ C ఇక్కడికి వెళ్ళింది అనుకోండి 3C మిగులుతుంది. సో ఫైనల్గా మనకి రేషియో ఏమవుతుంది అంటే మనకి ఈజ్ ఈక్వల్ టు 3:5 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది మనకి. ఆ మిక్చర్ గోల్డ్ మరియు కాపర్కి మధ్య రేషియో అడుగుతున్నాడు. మిక్చర్ ఏ అంటే మనకి రేషియో అనేది ఏ విధంగా అడుగుతున్నా అంటే ఈ 3:5 అనే రేషియోని దీంట్లో మిక్స్ చేసామనుకోండి అప్పుడు మనకి వాటర్ అనేది 12 టైమ్స్ అవుతుందని చెప్పి అర్థం. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా కాకుండా మనకి మిక్చర్ అండ్ అలిగేషన్స్ యూజ్ చేసామనుకోండి ఇక్కడ మనకి గోల్డ్ అనేది ఎన్ని టైమ్స్ 17, కాపర్ అనేది ఎంత ఉంది కాపర్ అనేది ఎంత ఉంది మనకి ఇక్కడ 9 టైమ్స్ ఉంది అంటున్నాడు. సో మిక్చర్ ఓవరాల్గా చూస్తే 12 టైమ్స్ హెవీగా ఉండాలి అంటున్నాడు. సో ఏ విధంగా మిక్స్ చేస్తాం మనం ఇక్కడ హెవీగా హైయెస్ట్ వాల్యూ ఉంటే దీన్ని మేనేజ్ చేసుకోవడానికి 5 అవుతుంది. సో 12 నుంచి దీన్ని మేనేజ్ చేసుకుంటే 3 అవుతుంది. సో 3:5 రేషియోలో ఆ మిక్చర్ని ఏదైతే మనకి గోల్డ్ మరియు కాపర్ మిక్చర్ని కలిపామనుకోండి అప్పుడు మనకి ఆ మిక్చర్ అనేది 12 టైమ్స్ వాటర్ కంటే హెవీగా ఉంటుందని చెప్పి అర్థం. సో ఈ విధంగా అయినా చేయండి లేదా ఈ విధంగా అయినా చేయండి మనకి రైట్ ఆన్సర్ అవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే యూట్యూబ్ ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ అలాగే మనకి బేసిక్ టు అడ్వాన్స్ అని చెప్పాను కదా, ఆ బ్యాచ్ గురించి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. సో మెంబర్స్ అనేది చాలా ఎక్కువ మంది రెస్పాన్స్ అవుతే నేను తప్పకుండా బ్యాచ్ అనేది త్వరలోనే స్టార్ట్ చేస్తాను. ఏదైతే మనకి అప్కమింగ్ SIPC నోటిఫికేషన్ రాబోతుందో వాటికి యూస్ఫుల్ అవుతుందో అలాగే నెక్స్ట్ మంత్లో మనకి జరగబోయే గ్రూప్ D ఎగ్జామ్స్కి కూడా మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే SSC ఎగ్జామ్స్కి కూడా. ఎందుకంటే మనకి అర్థమెటిక్ అనేది అన్నిటికీ కూడా కామన్ పార్ట్ కాబట్టి. సో ఏ ఎగ్జామ్ తీసుకున్న దాంట్లో మనకి అర్థమెటిక్ నుంచి క్వశ్చన్స్ అనేది అడగడం అనేది జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చి తప్పకుండా లైక్ చేయాలి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.